మరి అది ఇక నల్గొండలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నుంచి రఘువీర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి సైద్ రెడ్డి, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కృష్ణారెడ్డి. వీళ్ళ ముగ్గురు మధ్య ఫైట్ నడుస్తూ ఉంది. ఇందులో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది. ఆ విధమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కృష్ణారెడ్డి గారు అనుకోకుండా, అంటే ఎందుకనో ఒక దెబ్బ పడిపోయింది తెలవకుండా, టపా అని పడిపోయింది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్. మరి వాళ్ళు ఇక్కడ మరి రఘువీర్ రెడ్డి వర్సెస్ సైద్ రెడ్డి మధ్య జరిగేటువంటి యుద్ధంలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యత కనపడేటువంటి పరిస్థితి ఉంది. రఘువీర్ రెడ్డి గెలవటానికి ఎక్కువ స్కోప్ ఉంది. గెలిచేటువంటి అభ్యర్థిగా రఘువీర్ రెడ్డిని ఎక్కువ అభిప్రాయాలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 6 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక అభ్యర్థి ఉన్నారు. ఆ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జగదీష్ రెడ్డి గారి మీద ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నారు. కానీ బట్ వాళ్ళందరికీ అర్థమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఇక్కడ గెలిచేటువంటి అభ్యర్థి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ బలమైనటువంటి ఫైట్ అయితే మాత్రం సైద్ రెడ్డి గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఇక్కడ గతంలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలుచున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 5,26,000 ఓట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ నరసింహారెడ్డి గారికి 5 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే 26,000 ఓట్లతో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు. ఆ రోజు బీజేపీ పార్టీకి జితేంద్ర కుమార్ గారికి 55,000 ఓట్లు వచ్చాయి. మరి 55,000 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి 5,26,000 ఓట్లకి మళ్ళీ వెళ్ళాలి అంటే ఇక్కడ ఆ గ్యాప్. మరి బీఆర్ఎస్ ఓటు ఎంత వస్తుంది, బీజేపీకి ఎంత వస్తుంది, బీఆర్ఎస్ ఓటు ఎంత మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళిద్ది, అది బేస్ చేసుకొని ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఓటు బీఆర్ఎస్కి పడిద్ది. అందుట్లో కొంత స్ప్లిట్ అయ్యింది, అంతేగాని మొత్తం ఎందుకు వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఓటు పడిద్ది. బట్ కొంత ఓటు స్ప్లిట్ అయ్యింది. ఆ స్ప్లిట్ అయింది ఎవరికి ఎంత వెళ్ళిద్ది, ఇది బేస్.